సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి యువ సంగ్రామ సభ ప్రారంభానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు యువ నాయకత్వం. సుమారు 1200 వాహనాల్లో 5000 మంది కార్యకర్తలతో బయలుదేరారు కన్వాయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మరియు హరీష్ రావుల ఆధ్వర్యంలో సరూర్ నగర్ లో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. పటాన్చెరు నియోజకవర్గం నుంచి దాదాపు 5000 మంది యువకులు కార్మికులు సుమారు 1200 వాహనాల్లో ఈ సభకు వెళ్లడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాగ్దానాలను పక్కన పెట్టి కేవలం స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ప్రియాంక గాంధీ సమక్షంలో చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలంతా పటాన్చెరు నుంచి సరాయి, పోస్టాఫీస్ మరియు పోలీస్ స్టేషన్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు చేరుకుంటారు. అక్కడ లైనప్ పూర్తి చేసిన తర్వాత జెండా ఊపి వాహన శ్రేణిని సరూర్ నగర్ సభకు పంపిస్తారు. ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు ఆదర్శ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సరూర్ నగర్లో యువ సమగ్ర సభకు సంగ్రామ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువకులు, కార్మికులు తరలి వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి మనమందరం తరలి వెళ్ళి సభను విజయవంతం చేసే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కార్మికుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ వారు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలన్నీ ఎక్కడెక్కడ పక్కకు పెట్టి వాళ్ళ సొంత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ అనేది ప్రియాంక గాంధీ ఎలక్షన్ పీరియడ్లో వచ్చి ఎక్కడ ప్రామిస్ చేసిందో అక్కడనే మళ్ళీ తిరిగి యువ సమగ్ర సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ నిద్రలేసి ఉద్యోగాలు కానీ, పిల్లలకు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో యువకులు, కార్మికులు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున 1270 బండ్లు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాం. ఇంచుమించు 5000 మందిని పటాన్చెరు నియోజకవర్గం నుంచి తరలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అందరూ మండల వారీగా, డివిజన్ల వారీగా నాయకుల ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరిగిట రింగ్ రోడ్కి మన పటాన్చెరుకి ఇక్కడికి పటాన్చెరు నుంచి సరాయి నుంచి పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ పక్క నుండి మన అక్కడ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పైన లైన్అప్ చేసిన తర్వాత జెండా ఊపుతాం. జెండా ఊపిన తర్వాత ఇక్కడ ఆదర్శ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ వీళ్ళందరూ కలిసి మీరు మీ వెంబడి వస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి అక్కడ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీతో మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.